మేము అడుగుతున్నాం ఈ రోజున ఆ రావణ్ అనే ఆయన మొన్న అక్కడ కొన్ని కామెంట్లు చేశాడు. ఈ రాష్ట్రంలో ఎన్నో అన్యాయాలు జరిగిపోతున్నాయి అన్నాడు. రెండో మంచి చర్చ రండి. నిజంగా అన్యాయాలు జరిగితే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో అన్యాయాలు జరిగితే ఏమైనా ఏ ఎమ్మెల్యే అన్నా ఎమ్మెల్సీ అన్నా డెడ్ బాడీ ఏదన్నా డోర్ డెలివరీ చేస్తే, లేకపోతే ఏ ఎమ్మెల్యే అన్నా సరే శిరోముండనం చేస్తే, ఏ ఎమ్మెల్యే అన్నా ఎవరన్నా చంపేస్తే రండి, న్యాయం జరగకపోతే రండి, మేము ఉన్నాం కదయా, మేము మాట్లాడుకుంటాం, మేము న్యాయం చేస్తాం. బాధితులు ఉండరు, కుటుంబ సభ్యులు మాట్లాడరు, కానీ వీళ్ళొచ్చి కుల రాజకీయాలు మత రాజకీయాలు చేస్తున్నారండి. అది చాలా బాధాకరం. ఈ రోజున ఒక ఆయన ఒక యూట్యూబ్లో మాట్లాడే ఆయన తప్పు మాట్లాడాడు అని మీకు కేసు పెట్టారు. ఏమంటే నిజంగా ప్రభుత్వం చేసింది అంటున్నారు. ప్రభుత్వం చేస్తే పొద్దున్న రజతే సాయంత్రం బెయిల్ వచ్చేలా పెడతారా ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఉంటే? ఈ ప్రభుత్వం అలాంటి ప్రతీకార చర్యలు కానీ ప్రతీకార అరెస్టులు కానీ చేసే ఉద్దేశం లేదు. చట్టపరంగా నువ్వు తప్పు మాట్లాడితే దానికి తగ్గ శిక్షనే పెడతారు తప్ప. ఏమంటే ఇదే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు నేను ఏమీ మాట్లాడకపోయినా, నేను ఎవరిని బూతులు తిట్టకపోయినా, ఏ జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు ఆడియో అనే మాట కానీ ఏకవచనం కానీ ఎటువంటి తప్పుడు మాట మాట్లాడకపోయినా నా మీద 30 కేసులు పెట్టారు. చక్కగా ఒకేసారి 9 కేసులు పెట్టి అరెస్ట్ చేసి తీసుకెళ్ళి నాకు మ్యాజిస్ట్రేట్ గారి ముందు హ్యాబిచువల్ అఫెండర్ అంటే అతను నేరాల మీద నేరాలు చేస్తూ ఉంటాడని ఆయనతో చెప్పి మ్యాజిస్ట్రేట్ గారితో 22 రోజులు రిమాండ్ చేయించారు. అలాంటి రాజకీయం ఎక్కడైనా చేస్తున్నారు ఇక్కడ? అక్కడ మేము మా గవర్నమెంట్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నా, లోకేష్ గారు వెళ్తున్నా, పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నా, వైసీపీ కార్యకర్తలు అడ్డంగా నిలబడి రౌడీని చేసేవారు. ఇప్పుడు మేము ఎవరైనా చేస్తున్నాం అలాగా? అరే మీరు మీటింగ్లు పెట్టుకోండి, మీరు మాట్లాడుకోండి, కానీ చట్టానికి లోబడి మాట్లాడండి. చట్టానికి భయపడి మాట్లాడితే చట్టం చర్యలు తీసుకుంటుంది. ఇక్కడ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న కార్యకర్తలు కానీ మేమేం చేయం. ఇప్పుడు ఆయన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టారట పిఠాపురం స్టేషన్లో పెడితే అక్కడికి వైసీపీ కార్యకర్తలు వెళ్ళి, ఏమంటే వాళ్ళ పేర్లు కూడా చెప్పమని చెప్తాను, వైసీపీ కార్యకర్తలు, వైసీపీకి కౌన్సిలర్ పోటీ చేసిన వాళ్ళు వెళ్ళి మేము దళితులు వచ్చి మేము ధర్నా చేసామని చెప్తున్నారు. దళితులకి ఏంటంటే సంబంధం? ఈ విషయంలో దళితులకి ఏంటి సంబంధం? ఏ దళితుల గురించి మాట్లాడి నేను ఇదే వ్యక్తులను అడుగుతున్నాను. గతంలో అన్ని అన్యాయాలు జరిగినప్పుడు, శిరోమండనాలు జరిగినప్పుడు, ఆ డెడ్ బాడీ డోర్ డెలివరీ జరిగినప్పుడు మరి వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఎందుకు ఫుటేజ్ తీయలేదు? ఎందుకు ఆ బాధితుల తరపున ఆ రోజు మాట్లాడలేదు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గల మీరు రాజకీయం చేస్తే డైరెక్ట్ చేయండి. ఈవేళ అక్కడికి ఆడు క్రాంతి కుమార్ అన్న దళితుడి దగ్గరికి వెళ్ళాను అన్నారు. అబ్బాయి చచ్చిపోయి ఎన్ని రోజులైంది? ఈవేళ వెలుగు వచ్చిందా మీకు? ఈవేళ మీరు రెచ్చగొట్టాలా? దానికి కారణమైన సీఏ గారిని సస్పెండ్ చేశారు, ఆయన మీద కేసు కూడా పెట్టారు గవర్నమెంట్. మరి ఇంకేం చేయాలి? ఎందుకండి ఇలాంటి అరాచకాలు? ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలని వాళ్ళు వెళ్తూ ఉంటే ఏంటి ఈ పనికిమాల గొడవలన్నీ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలోకి వేరే పనే లేదన్నట్టు ఎందుకు ఇంత అశాంతి క్రియేట్ చేస్తున్నారు రాష్ట్రంలో? ఇదే జాడ శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కావాలంటే అది కూడా ఉందని చూపిస్తాను. ఏమంటే మీరు ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని మీరు వ్యతిరేకిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారిని మీరు సీట్లు అడిగారట, ₹1 అడిగారట సీటుకి, అది నిజమేనా అని ఒక జర్నలిస్ట్ గారు అడిగారు మీలాంటి ఆయన. నేను అడిగింది ₹1 కదా, 5 కోట్లు అడిగాను అన్నాడు. ఉందండి, అది కూడా ఉందండి, అది కూడా చూపించేస్తాను ఉండండి. అంటే 5 కోట్లు నీకు ఇవ్వనందుకు, నువ్వు అడిగిన సీట్లు బ్లాక్మెయిలింగ్, నీకు డబ్బులు ఇవ్వనందుకు, నీకు సీట్లు ఇవ్వనందుకు నువ్వు ఈ రోజున ప్రభుత్వాన్ని ఇలా కులం గొడవలో మతం గొడవలో రేపి అన్యాయంగా ప్రభుత్వంలో అశాంతి క్రియేట్ చేద్దాం. నువ్వు అసలు జడ్జిగా చేసి రిటైర్ అయ్యాను, నీకు తెలిసిన లా ఇదేనా ఒక జ్యుడిషియరీ నుంచి వచ్చిన వ్యక్తి చేయాల్సిన పని? ఇప్పుడు నేను కాదంటలేదండి, ప్రభుత్వం తప్పులు చేస్తే మీరు అడగండి, నేను కాదంటలే. కానీ తప్పులు చేయకపోయినా మేము తప్పుల్లా చూపిస్తాం. మేము 5 కోట్లు డిమాండ్ చేస్తాం, ఇవ్వకపోతే మేము చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేస్తాం, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టేస్తామంటే మరి ఈ పార్టీలో కూడా దళితులు ఉన్నాం. మాకు కూడా తెలుసు ఎవరికి ఎలా దమ్కి ఇవ్వాలి, ఎవరిని ఎలా కంట్రోల్ చేయాలి. 10 నిమిషాలు పని. ఈవేళ మీరు వచ్చి పోలీస్ స్టేషన్ ముందు మీరేదో డ్రామాలు ఆడేస్తూ ఉంటే మేము వచ్చి మిమ్మల్ని కంట్రోల్ చేయడం 10 నిమిషాలయ్యా. గవర్నమెంట్లో ఉన్నాం, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు న్యాయంగా బిహేవ్ చేసాం, ఇప్పుడు కూడా న్యాయంగా బిహేవ్ చేస్తున్నాం. రాజేష్ ఇక్కడ ప్రెస్ మీట్ పెడుతున్నాడంటే మా పార్టీ నాయకులు తమ్ముడు అగ్రెసివ్గా వెళ్ళొద్దు, వాళ్ళు నాకు చెప్పింది అగ్రెసివ్గా వెళ్ళొద్దు అని చెప్తారు నాకు మా నాయకులు. కానీ మీరు బూతులు తిట్టండి, పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టండి, చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టండి అని పంపిస్తున్నారు. ఎంతసేపు అయ్యా మిమ్మల్ని కంట్రోల్ చేయటం మాకు? ఒకసారి ఇది వినండి. బయట నాకు మీ దగ్గరకు వచ్చే ముందు 5 సీట్లు అడిగారు, 170 దగ్గర 5 సీట్లు, మిగిలిన 170లో పోటీకి నియోజకవర్గానికి 1 కోటి నాకు ఇచ్చేయండి, 170 కోట్లు ప్లస్ 5 సీట్లు అని అడిగాడు. చంద్రబాబు నాయుడు గారు 1 కోటి కూడా ఈయన కదా, 1 లక్ష కూడా ఈయన అన్నారు, అందుకే వెళ్ళిపోయాడు అని అవతల వర్గం నుంచి వస్తున్న వాదన. సమాధానం సార్, నేను 1 కోటి కాదు 5 కోట్లు అడిగాను. నియోజకవర్గానికి 5 కోట్లు, 5 crores అర్థమైందండి. 5 సీట్లు ఇవ్వాల్సిందే. వాళ్ళు ఏమన్నారు, దేర్ ఇస్ ది మ్యాటర్.
5 కోట్లు ఇవ్వాల్సిందే, 5 సీట్లు ఇవ్వాల్సిందే. వాళ్ళు ఇవ్వనన్నారు. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. అందుకని లేని గొడవలు క్రియేట్ చేస్తాం, లేని కుల ఘర్షణలు క్రియేట్ చేస్తాం, లేని ఇంత పబ్లిక్గా చెప్తున్నాడు ఇతను. ఇలాంటి వాడిని వెనకేసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఇప్పుడు వస్తున్న వైసీపీ కార్యకర్తలు మీరు ఏం బాగుకుందామని, మీరు ఏం సాధిద్దామని, రాష్ట్రంలో మీరు ఏం చేద్దామని. మా నాయకులు, మా క్రమశిక్షణ, మా వ్యవహారం లేకపోతే ఇప్పుడు నాకు అన్నిటికన్నా పెద్ద బాధ ఏంటంటే అండి, వీళ్ళు ఏదో పని ఇప్పుడు దేవాలయంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని కూర్చున్నానండి. నేను వీళ్ళని ఒక 2-3 బూతులు ఇట్టాను అనుకుందాం జగన్ గారిని. పోయే పరువు నాది కదండి, నా పార్టీది, నా పార్టీ ఆఫీస్ది. ఈ పార్టీ ఆఫీసులో కూర్చున్నప్పుడు ఆ హుందాతనం మనం మెయింటైన్ చేయాలి. మీరు దళిత ముసుగేసుకున్నారు, అంబేద్కర్ అంటున్నారు, దళిత క్రైస్తవులు అంటున్నారు. ఆ ముసుగులో ఉండి మీరు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని తిట్టేస్తూ ఉంటే, సనాతన ధర్మాన్ని తిట్టేస్తూ ఉంటే, లేదా మరో చంద్రబాబు నాయుడు గారిని తిట్టేస్తూ ఉంటే ఆ బ్లేమ్ మోయాల్సింది ఎవరు? మీ వెనకాతలు ఉన్న జాతి. మీరేటి వేళ ఉంటారు, రేపు పోతారు. రేపు మళ్ళీ జగన్ మీరు డబ్బులు డిమాండ్ చేస్తారు. జగన్ మీరు అడిగిన తర్వాత ఇవ్వకపోతే మీరు జగన్ తిట్టే రకం. మీకు అతనికి సరిపోయింది. అతనికి మీలాంటి వాళ్ళే కావాలి, మీలాంటి వాళ్ళు అతని దగ్గరే సెట్ అవుతారు. కానీ ఈ క్రమంలో కులం మీద, మతం మీద, అలాగే ప్రాంతాల మధ్యలో విద్వేషాలు రేగే పరిస్థితులు వస్తున్నాయండి. ఇలాంటి వాళ్ళని ఇమ్మీడియట్గా కంట్రోల్ చేయాలని పోలీసు వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇన్ కేసు ఇక్కడున్న మన చట్టాలు ఎలాగా కొంచెం ఆ మాటలే కదా ఏముందిలే అన్నట్టే ఉంటాయి మన చట్టాలు. అతను అంత దారుణంగా మాట్లాడినా ఉదయం మాట్లాడితే సాయంత్రం ఆయనకి బెయిల్ వచ్చింది. నిజం చెప్పాలంటే అండి, రావణాసురుడికి కూడా ఇప్పుడు మన కోర్టుకు తీసుకెళ్తే జస్ట్ కిడ్నాప్ కేసు 15 రోజులు రిమాండ్ చేసి వదిలేస్తారు. కానీ శ్రీరామచంద్రుడు 15 రోజులు వదలలే. మొత్తం లంకతో పాటు ఉన్న రాక్షసులందరినీ తుడిచిపెట్టాడు. ఎందుకు? మహిళ జోలికి వచ్చినందుకు. అదే విషయంలో మహాభారతంలో కూడా ఈయన ఎవరిని దుర్యోధనుడిని తీసుకొచ్చి ఇస్తే స్టేషన్ బెయిల్ ఇచ్చేస్తారు ఇప్పుడున్న కోర్టు. అబ్బాయి ఏం లేదు, ద్రౌపది గారిని ఎవరైనా మాట్లాడినాడు అంతే అని. కానీ అక్కడ ఉన్న శ్రీకృష్ణుల వారు కానీ పాండవులు కానీ 18 లక్షల మందిని పరలోకానికి పార్సిల్ చేశారు. ఒక మాటకే అంత తీవ్రత ఉంటుంది. ఎదుటోళ్ళని అవమానిస్తూ మాట్లాడుతూ, ఎదుటోళ్ళ ఇంట్లో మహిళలను అవమానిస్తూ మాట్లాడితే ఒకవేళ మన చట్టాలు కొంచెం పలచనగా ఉండి మీలాంటి వాళ్ళు తప్పించుకొచ్చేమో. కానీ ఒక సందర్భం వస్తుంది, ప్రతి ఒక్కడు దానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. వీళ్ళని ఇమ్మీడియట్గా కంట్రోల్ చేసి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆరిస్తున్న ఈ తోలుబొమ్మలందరినీ, కులం పేరుతో కొన్ని తోలుబొమ్మలు, మతం పేరుతో కొన్ని తోలుబొమ్మలు, ప్రాంతాల పేరుతో కొన్ని తోలుబొమ్మలు ఆడుతున్నాయి. వీళ్ళందరూ ముసుగులు తీసి వీళ్ళ అసలైన వైసీపీ రూపం చూపించి ప్రజల ముందు, చట్టం ముందు నిలబెట్టాలని మేము రాజేష్ మహాజన్ గారు, నేను, అలాగే కూటమి ప్రభుత్వంలో ఎంతో గౌరవంగా బ్రతుకుతున్న దళిత సమాజం, దళిత నాయకుల తరపున నేను పోలీసు వారిని రిక్వెస్ట్ చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. జై భీమ్.